ఉమ్మడిదల చెప్పాను కదా. అలాగే సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మున్సిపాలిటీని అండ్ నర్సంపేట తొర్రూరు మున్సిపాలిటీలను కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక గద్వాల జిల్లా ఇది ఒక సెన్సేషనల్ విజయంగా మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తాను పార్టీని పెడతానని ప్రకటించింది. అయితే ఆమె ఇంకా పార్టీ ప్రకటించినప్పటికీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ఆమె మద్దతు ప్రకటించారు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఫార్వర్డ్ బ్లాక్ బీఫామ్స్ను కూడా కవిత సంతకాలతో ఫార్వర్డ్ బ్లాక్ వీటిని ఇచ్చారు, బీఫామ్స్ ఇచ్చారు. అలా ఇచ్చిన ఫార్వర్డ్ బ్లాక్ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని గెలుచుకుంది. మొత్తం 10 వార్డులకు గాను 8 వార్డ్స్ని అక్కడ ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. దీంతో కవిత పార్టీ పెట్టకుండానే మున్సిపల్ ఎలక్షన్స్లో తన బోణి కొట్టినట్టుగా భావిస్తున్నారు. ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు మనకి కనపడుతున్న పరిస్థితి. ఇక మనం ఒకసారి చూస్తే ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్స్కి సంబంధించి హోరాహోరీ ప్రచారం చూసాం మనం. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి పరిపాలనకి, రేవంత్ రెడ్డి చెప్పుకునే ప్రజాపాలన అని చెప్తారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకి ఇది రెఫరెండం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చూసినప్పుడు మనం రేవంత్ రెడ్డి పాలనకు ఉప ఎన్నిక అని ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది రెఫరెండం అని కానీ ఇంకోటని కానీ ప్రకటన